కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగిందని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి వివరించారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మెజారిటీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి, రెండు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సంక్షేమం వచ్చేటప్పటికి 4,000 రూపాయల పెన్షన్ అనేది కొంతమందికి అదే మెయిన్ జీవనాధారం అయింది. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి కాలనీలో పడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ ఇష్యూస్లో కూడా ప్రజలు ఆనందంగా ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ ప్రాంతంలో కొంచెం ఇళ్ల పట్టాలు 30 ఏళ్ల నుంచి సమస్య ఉందన్నారు. అది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. అలాంటి లోకల్ ఇష్యూస్, ఎండోమెంట్ ల్యాండ్, కొంత ఆక్యుపైడ్ ల్యాండ్ ఇవి ఉన్నాయి. వీటన్నిటినీ సాల్వ్ చేయాలి. ఎమ్మెల్యే గారికి కూడా దీని మీద పూర్తి అవగాహన వచ్చింది ఇప్పుడే. సో ఎమ్మెల్యే గారు దీన్ని టేకప్ చేసి మేము చూసి దాన్ని ఏ విధంగా చేయాలో అది చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఓవరాల్గా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ మిక్స్ చేసుకొని చక్కగా